మాజీ మంత్రి రోజా దళితుల్ని అవమానించారని ఆమెపై కేసు నమోదు చేయాలని కోరుతూ రాయలసీమ మాదిగ దండోరా నాయకులు కర్నూలు 3 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రోజా మంత్రిగా ఉన్న సమయంలో దళితుడైన మనోహర్ అనే వ్యక్తితో చెప్పులు మోయించారని వారు ఆరోపించారు. దళితులంటే చులకన భావం ఉన్న రోజాపై సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనిత, జిల్లా పోలీసులు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఒక దళితుడు చెప్పులు మోసుకొని తిరగడం వలన మా దళిత జాతికే మరి ఆత్మగౌరవం దెబ్బతినింది. మా మనసులు చాలా గాయమైనాయి. కాబట్టి చట్టం అనేది పేదవాడికైనా ధనవంతునికైనా నిప్పులాగా ఉండాలి. అంటే ఆమెకు ఒక బానిసలాగా ఆమె చూస్తున్నది. కాబట్టి మరి ఏ మంత్రి కానీ ఏ ఎమ్మెల్యే కానీ ఈ విధంగా ఎస్సీల పట్ల ఎస్టీల పట్ల సరే ఎస్సీ ఎస్టీ పక్క పెట్టినా కూడా మానవ హక్కులని హరిస్తున్నారు వీళ్ళు. మానవుని హక్కుని మరి అంతమందిలో మనోహర్ను చెప్పులు తీసుకొని రా అంటే అతని మనసు ఎంత తల్లడిల్లింటుందో ఒకసారి ఆలోచన చేయాలి. ఖచ్చితంగా హోంశాఖ మంత్రి గారు, చంద్రబాబు నాయుడు గారు, అలాగే కర్నూలు జిల్లా ఎస్పీ గారు మరి ప్రతి ఒక్కరు ఈ సంఘటన పైన ఖచ్చితంగా రోజా గారిని పైన ఈరోజే 24 అవర్స్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి మరి ఛార్జ్షీట్ వేసి ఆమెను అరెస్టు చేయాలని చెప్పేసి రాయలసీమ మాదిగ దండోరా తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. మాజీ మంత్రి రోజాపై కర్నూలు పిఎస్లో కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి శివరాజ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. శివరాజ్ కుమార్, చెప్పండి. గాయత్రి, కర్నూలు 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో మాజీ మంత్రి రోజా పైన ఫిర్యాదు అందింది. ఏదైతే రాయలసీమ మాదిగ దండోరా వ్యవస్థాపక అధ్యక్షుడు అనంతరత్నం మాజీ మంత్రి రోజా పైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మంత్రి రోజా మంత్రిగా ఉన్న సమయంలో బాపట్లలో జరిగిన ఒక కార్యక్రమంలో మనోహర్ అనే ప్రభుత్వ ఉద్యోగితో ఏదైతే చెప్పులు మోయించారని చెప్పి ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. ఏదైతే రోజా మంత్రిగా ఉన్న సమయంలో ఏదైతే ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న మనోహర్ అనే అటెండర్ తో చెప్పులు మోయించారని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయన ఏదైతే రోజా పైన చర్యలు తీసుకోవాలని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే గత సంవత్సరంలో కూడా ఏదైతే జరిగిన ఘటన పైన వెంటనే అప్పటి పోలీసులకు తాను కంప్లైంట్ ఇవ్వడం జరిగిందని, అయితే అప్పట్లో పోలీసులు తన ఫిర్యాదును తీసుకోలేదని చెప్పి ఆయన ఆరోపణ చేయడం జరిగింది. నిన్న ఏదైతే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన అనంతరం ఏదైతే రోజా పైన కొన్ని విమర్శలు చేయడం జరిగింది. ముఖ్యంగా దళితుల పట్ల ఏదైతే అవమానకరంగా వ్యవహరించిన రోజా పైన చర్యలు తీసుకోవాలని చెప్పి తాను ఫిర్యాదు చేసినట్లుగా అనంతరత్నం చెప్తున్నారు. ఏదైతే తాను ఇచ్చిన కంప్లైంట్ పైన ఇటు హోంమంత్రి అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించి చర్యలు తీసుకునే విధంగా చూడాలని చెప్పి అతను కోరడం జరిగింది. మరోవైపు ఎవరైతే దీనికి సంబంధించి పోలీసులు కూడా తమ వర్షం చెప్పడం జరిగింది. ఏదైతే లీగల్ ఒపీనియన్ అనంతరం తాము ఏదైతే కేసు నమోదు చేయడమా లేదా ఏ విధంగా ముందుకెళ్లాలని దానిపైన లీగల్ ఒపీనియన్ తీసుకుంటామని చెప్పి కర్నూలు 3 టౌన్ పోలీసు సిఐ కూడా చెప్పడం జరిగింది. అయితే మాజీ మంత్రి రోజా పైన గతంలో కూడా కొన్ని ఫిర్యాదులు ఇచ్చామని, అయితే అప్పుడు అధికారంలో ఉన్న సమయంలో పోలీసులు సరిగ్గా స్పందించడం కానీ ఇప్పుడు ఉన్న పోలీసులు వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి తాము డిమాండ్ చేస్తున్నట్లుగా ఎవరైతే మాదిగ దండోరా అధ్యక్షులు ఉన్నారో వారు కోరడం జరిగింది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ శివరాజ్.